కేదార్నాథుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త అందింది. కేదార్నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 22న తెరవనున్నారు. కేదార్నాథ్ ఆలయ కమిటీ తాజాగా ఈ కీలక నిర్ణయం వెల్లడించింది. కాగా శీతాకాలం మంచు కారణంగా ఆలయాన్ని ఏప్రిల్ 22వ తేదీన తెరవబోతున్నారు. ఆలయ కమిటీ ఈ విషయం వెల్లడించింది. ఉఖీమఠ్లో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయాన్ని ఏప్రిల్ 22న తెరవాలనే నిర్ణయం కమిటీ తీసుకుంది. అర్చకులు శాస్త్రోక్తంగా చర్చించి గ్రహగతులు లెక్కించి ఈ శుభముహూర్తం ఖరారు చేశారు. దీంతో 6 నెలల విరామం తర్వాత భక్తులు జ్యోతిర్లింగ దర్శనం చేసుకునే అవకాశం దొరకబోతోంది. శీతాకాలం మంచు కారణంగా ఆలయం ఇటీవల మూసేసిన సంగతి తెలిసిందే. కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునేందుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతోటే ఉత్తరాఖండ్లో ప్రసిద్ధ చార్ధామ్ యాత్ర సందడి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 22 ఉదయం 8 గంటలకు వేద మంత్రోచ్చరణలు, మేళతాళాల మధ్య కేదారనాథుడు తన భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. అక్షయతృతీయ పర్వదినం పురస్కరించుకుని అదే సమయంలో గంగోత్రి, యమునోత్రి ధామాల ద్వారాలు కూడా తెరుచుకోనున్నాయి. దీంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాత్రికులకు సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, రవాణా వస్తువులపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే కేదార్నాథ్ యాత్ర చేయాలనుకునే భక్తులు శారీరక దృఢత్వం కలిగి ఉండటం చాలా ముఖ్యం. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే కేదార్నాథ్ క్షేత్రంలో క్షణక్షణానికి వాతావరణం మారిపోతూ ఉంటుంది. అందుకే ప్రయాణికులు తమ వెంట అవసరమయ్యే వెచ్చని దుస్తులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అత్యవసరమైన మందులు కూడా వెంట తీసుకెళ్లాలి. కాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెలికాప్టర్ సర్వీసులు లేదా గుర్రపు స్వారీ సదుపాయాలు భక్తులు వినియోగించుకుంటారు. ఇదిలా ఉంటే కిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ ఏడాది కేదార్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు ఇప్పటి నుంచే తమ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవాలని కోరుతున్నారు. కేదార్నాథ్ పవిత్ర భూమిని సందర్శించాలన్నది ప్రతి హిందువు జీవితకాల కోరికగా ఉంటుంది. కాగా ఆలయ ద్వారాలు తెరిచిన సమయం నుంచి ఈ ప్రాంతం భక్తుల సందడితో కలకల్లాడుతూ ఉంటుంది. నవంబర్ నెలలో జరిగే భయ్యా దూజ్ పండుగ వరకు భక్తుల సందడి కొనసాగుతుంది. కేదార్నాథ్ ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ జ్యోతిర్లింగం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కేదార్నాథ్ ఆలయ ప్రస్తావన స్కాంద పురాణంలో ఉందని పండితులు చెబుతారు. వాస్తవానికి ఈ ఆలయం 3 పర్వతాల మధ్యనుంటుంది. ఆలయం చుట్టూ మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే కేదార్నాథ్ ఆలయాన్ని ఆదిశంకరుల వారు నిర్మించారని పెద్దలు చెబుతారు. ఇక్కడి శివలింగం రాయి రూపంలో కనిపించడం ఒక విశేషం. చార్ధామ్ యాత్ర అంటే ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలనుకునే యాత్ర. 4 పుణ్యక్షేత్రాల పర్యటనే ఈ చార్ధామ్ యాత్ర. గంగా యమునుల జన్మస్థానాలైన గంగోత్రి, యమునోత్రి, అలాగే శైవ క్షేత్రమైన కేదార్నాథ్, వైష్ణవ క్షేత్రమైన బద్రీనాథ్, ఇలా 4 పుణ్యక్షేత్రాలు కలిపి చార్ధామ్లుగా పిలుస్తారు. ఈ ఆలయాలన్నీ ఏడాదిలో కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటాయి. మిగతా 6 నెలలు మంచుతో కప్పి ఉంటాయి. ఈ చార్ధామ్ యాత్ర భక్తులకొక అలౌకికమైన ఆనందమిస్తుంది. ఏది ఏమైనా భక్తులకు శుభవార్త చెప్పింది కేదార్నాథ్ ఆలయ కమిటీ.